రమాదేవి ప్రేమ్ని చామ్ని డైవర్ట్ చేయడంతో వాళ్ళు ఒక చోటకి వెళ్ళి ఇక్కడ ఒక వ్యక్తిని బలవంతంగా టెంపోలో తీసుకువెళ్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు లేదండి మేము గంట నుండి ఇక్కడే ఉన్నాము అటువంటిది ఏమీ జరగలేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో చామంతి ప్రేమ్తో చూసారా బాబు, మీ అమ్మ వాళ్ళే మా నాన్నని ఏదో చేసి కావాలని ఇప్పుడు మనల్ని డైవర్ట్ చేయడానికి అబద్ధం చెప్తున్నారు. ఖచ్చితంగా మా నాన్నగారిని మీ అమ్మగారే ఏదో చేసి ఉంటారో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నాన్న ఎక్కడున్నావు నాన్న, ఒక్కసారి కనిపించు నాన్న అని చెప్పి చామంతి రామచంద్రయ్య టవల్ పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ టవల్లో నుండి ఉంగరం కింద పడిపోతుంది. ఇక దాంతో ఆ ఉంగరాన్ని చూసి అది రమాదేవిది అన్న విషయం తెలుసుకున్న చామంతి చూసారా బాబు, మా నాన్నను మీ అమ్మగారే ఏదో చేశారనడానికి ఈ ఉంగరమే సాక్ష్యం. మా నాన్నగారు గుడిలో కనిపించినప్పుడు ఖచ్చితంగా మీ అమ్మగారికి మా నాన్నగారికి ఏదో ఘర్షణ జరిగే ఉంటుంది, అందుకే ఆవిడ ఉంగరం ఈ టవల్లో దొరికింది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి నేను అమ్మగారిని నిలదీస్తాను, మా నాన్నగారిని ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పి చామంతి ప్రేమ్ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా నాన్నగారిని మీరే ఏదో చేశారమ్మగారు, మర్యాదగా నిజం చెప్పండి, మా నాన్నగారిని ఏం చేశారు అని చెప్పి చామంతి నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి ఏంటి పిచ్చిగాని పట్టిందా, మీ నాన్నగారిని నేనేదో చేయాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఇకప్పుడు అబద్ధాలు ఆడకండమ్మా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నేనే చేశానని నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని చెప్పి రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రూఫ్ ఉంది అని చెప్పి చామ అంటూ ఉంటే అవునమ్మా నీ ఉంగరమే ప్రూఫ్ అని చెప్పి ప్రేమ్ కూడా ఆ ఉంగరాన్ని రమాదేవికి చూపిస్తూ ఉంటాడు. దాంతో రమాదేవి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. హర్షవర్ధన్ రమాదేవి వైపు కోపంగా చూస్తూ ఏంటి రమా, చామంతి చెప్పేది నిజమా, నిజంగానే నువ్వే రామచంద్రని ఏదైనా చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి లేదు హర్ష, నిజంగానే నేను రామచంద్రని ఏమీ చేయలేదు, ఇది కావాలని గుడిలో దొరికిన నా రింగు తీసుకువచ్చి ఇలా అబద్ధాలు ఆడుతుంది, రింగు దొరికినంత మాత్రాన నేనే తనని ఏదో చేసినట్టు ఎలా అవుతుంది అని చెప్పి రమాదేవి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు చామంతి చూడండమ్మా, నా వరకు ఖచ్చితంగా మీరే ఏదో చేశారని అనిపిస్తుంది, రేపటి వరకు మా నాన్నగారు నా దగ్గరికి చేరుకోవాలి, లేకపోతే ఏం జరుగుతుందో అప్పుడు చూపిస్తాను, ఒకవేళ మీరే కనుక మా నాన్నగారిని ఏదైనా చేసుంటే మాత్రం మీరు మా అమ్మగారని కూడా చూడను అని చెప్పి చామంతి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక చామంతి భోజనం కూడా చేయకుండా రాత్రిపూట తన తండ్రి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. శ్యామల కూడా ఏడుస్తూ ఉంటే అమ్మ నువ్వేం బాధపడకమ్మా, నాన్న ఎక్కడున్నా సరే ఖచ్చితంగా క్షేమంగా ఉంటారు, నాన్నను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. చంద్రిక కూడా చామంతిని ఓదారుస్తూ చామంతి మీ బాధను చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది, మీ నాన్నగారికి ఏమీ కాదు, మీరిద్దరూ ఇలా బాధపడకండి, ఉదయం నుండి మీరు ఏమీ కూడా తినలేదు, కొంచెం అన్నం తిందురు కానీ రండి అని చెప్పి చంద్రిక పిలుస్తూ ఉంటుంది. లేదత్త, మా నాన్న క్షేమంగా ఉన్నాడని తెలిసే వరకు మాకు భోజనం చేయాలనిపించడం లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక చామంతి చిత్రావతి అమ్మగారు ఉన్నారు కదా, ఆ రోజు నీకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ చిన్న సమస్య వచ్చినా ఆవిడతో చెప్పుకోమన్నారు కదా, మరి నువ్వు ఆవిడ సాయం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. కరెక్ట్ టైంకి గుర్తు చేసావత్తా అంటూ చామంతి చిత్రావతికి ఫోన్ చేస్తుంది. చామంతి ఎలా ఉన్నావమ్మా, ఎలా చదువుకుంటున్నావు అని చెప్పి చిత్రావతి అడుగుతూ ఉంటే నేను బాగా చదువుకుంటున్నాను అమ్మగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అవును ఇలా ఫోన్ చేశావు, ఏదైనా సమస్య అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటే అవునమ్మా చాలా పెద్ద సమస్య, నాన్నగారు సడన్గా కనిపించకుండా పోయారు అంటూ జరిగింది మొత్తం కూడా చామంతి చిత్రావతికి వివరిస్తూ ఉంటుంది. ఇక దాంతో చిత్రావతి మీ నాన్నగారి గురించి నువ్వేం బాధపడకు చామంతి, మీ నాన్నగారు
రేపు సాయంత్రం వరకు నీ దగ్గరికి క్షేమంగా తిరిగి వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి చిత్రవతికి థ్యాంక్స్ చెప్పి చామంతి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత చిత్రవతి, రమాదేవి ఇదంతా నీ పని అని నాకు తెలుస్తుంది. నేను నీకు ఎంత బుద్ధి చెప్పినా కూడా నువ్వు ఇంకా తోక జాడిస్తూనే ఉన్నావన్నమాట. నీ సంగతి చెప్తాను అనుకొని చిత్రవతి రమాదేవికి ఫోన్ చేస్తుంది. చిత్రవతి నుండి ఫోన్ రాగానే రమాదేవి భయంతో వణికిపోతూ ఉంటుంది. చెప్పండమ్మా, ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే, చూడు రామచంద్రని నువ్వే ఏదో చేసావని చామంతి నాతో చెప్పింది. అది కేవలం చామంతి అనుమానమే కాదు, నా అనుమానం కూడా. పొరపాటున రామచంద్రకి ఏదన్నా అవ్వాలి, అప్పుడు నీ నిజస్వరూపం గురించి మొత్తం కూడా బయట పెడతాను. మరొక అరగంటలో రామచంద్రయ్య ఎక్కడున్నాడో నాకు తెలియాలి అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి ఎంతగానో కంగారు పడిపోతూ జగదీష్తో, అన్నయ్య త్వరగా ఆ రామచంద్రని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళమని రౌడీలకు చెప్పు అని అంటూ ఉంటే, ఎందుకు చెల్లెమ్మ ఇంత కష్టపడి ఆ రామచంద్రయ్య ప్రాణాలు తీయాలనుకుంది, వాడిని కాపాడడం కోసం అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు. ముందు చెప్పింది చెయ్యన్నయ్య అని రమాదేవి జగదీష్కి చెప్పడంతో జగదీష్ రౌడీలకు ఫోన్ చేసి ఆ రామచంద్రయ్య గాడు ఉన్నాడా పోయాడా ఒక్కసారి చూడండి అని అంటూ ఉంటాడు. కొన ఊపిరితో ఉన్నాడు సార్ అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఇక దాంతో అర్జెంటుగా వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి జగదీష్ అనడంతో రౌడీలు రామచంద్రని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అక్కడ హాస్పిటల్లో రామచంద్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇకప్పుడు కొంతమంది హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ ఫోన్ చేసి చామంతికి తన తండ్రి హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పడంతో చామంతి పరుగున హాస్పిటల్కి వస్తుంది. ఇక హాస్పిటల్లో రామచంద్రకి చాలా బ్లడ్ లాస్ అవ్వడంతో చావు బతుకుల మధ్య ఉంటాడు. ఇక చావు బతుకుల మధ్య ఉన్న రామచంద్రని చూసి చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నాన్న నాన్న అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉండగా ఇకప్పుడు డాక్టర్, చాలా బ్లడ్ లాస్ అయిందమ్మా, ఆయన బ్లడ్ కోసం మేము అంతా ట్రై చేస్తూనే ఉన్నాము, ఎక్కడ కూడా ఆయన బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు అని అంటూ ఉంటే చామంతితో పాటు వచ్చిన ప్రేమ్, సార్ మా ఇద్దరిది ఒకటే బ్లడ్ గ్రూప్, నా బ్లడ్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ రామచంద్రకి బ్లడ్ ఇచ్చి బతికిస్తాడు. రామచంద్రకి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత తను స్పృహలోకి వస్తాడు. ఇక స్పృహలోకి వచ్చి జరిగింది మొత్తం కూడా చామంతికి ప్రేమ్కి చెప్పడంతో అప్పుడు ప్రేమ్, చామ్ నువ్వు అనుమానించినట్టుగా మీ నాన్నగారికి ఇలా జరగడానికి కారణం మా అమ్మే, అందుకు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమ్మ చామంతి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చామంతితో పర్సనల్గా మాట్లాడుతూ రామచంద్రయ్య, అమ్మ చామంతి నువ్వు నా కన్న కూతురివే కాదమ్మా, నువ్వు జమీందార్ గారి మనవరాలివి, ఆ సంస్థానానికి వారసురాలివి నువ్వే అని చెప్పి రామచంద్రయ్య చామంతికి చెబుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నీతో ఈ విషయం చెప్పకపోవడానికి కారణం తెలిస్తే ఆ రమాదేవి ఎక్కడ నీ ప్రాణాలు తీస్తుందో అన్న భయంతో నిన్ను నా కూతురుగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాను అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఆ రమాదేవి నన్ను చంపాలని చూస్తుంది, కాబట్టి ఈ నిజాన్ని నీతో చెప్పకుండానే నేను చచ్చిపోతానేమో అన్న భయంతో నీతో ఈ విషయాన్ని చెప్తున్నాను, ఈ నిజాన్ని నీ గుండెల్లోనే దాచుకోమ్మా అని చెప్పి రామచంద్రయ్య చెప్పడంతో చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నేను నమ్మలేకపోతున్నాను నాన్న, నేను జమీందారి వారసురాలనేంటి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నేను చెప్పేది నిజమమ్మా, అందుకే ఆ మణిహారం బాధ్యత కూడా నీకే అప్పగించాను అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. నీకు ఈ నిజం చెప్పకుండానే నేను చనిపోతానేమోనని భయం వేసింది అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటే, ఇంకెప్పుడు కూడా ఆ మాట అనకండి నాన్న ప్లీజ్ అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, ఆయనకు రెస్ట్ అవసరం, రేపు ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో చామంతి బయటకు వచ్చి ఒక చోట కూర్చొని ఎంతగానో
బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు రామచంద్రకి ట్రీట్మెంట్ జరిగి కోలుకుంటూ ఉండడంతో చిత్రవతికి చామంతి ఫోన్ చేసి, అమ్మ, నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దీని అంతటికీ కారణం ఆ రమాదేవియే అన్నమాట. అందుకే నాకు భయపడి వెంటనే రామచంద్రని హాస్పిటల్లో అడ్మిట్ చేయించింది అని చెప్పి ఆ రమాదేవి అంతు చూస్తానని చెప్పి చిత్రవతి తర్వాత రోజు ఉదయాన్నే రమాదేవి మొదటి భర్త వేణుగోపాల్ని తీసుకుని హర్షవర్ధన్ ఇంటికి వస్తుంది. ఇక అప్పటి వరకు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉన్న రమాదేవి తన మొదటి భర్త వేణుని చూడగానే భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇదేంటి, వీడెక్కడి నుండి వచ్చాడు అని చెప్పి రమాదేవి అనుకుంటూ ఉండగా అప్పుడు చిత్రవతి వేణుగోపాల్ని హర్షవర్ధన్కి పరిచయం చేస్తూ, ఇతని పేరు వేణుగోపాల్ హర్ష, ఇతను చాలా కష్టాల్లో ఉన్నాడు, కొద్ది రోజుల పాటు ఇతను మన ఇంట్లోనే ఉంటాడు, ఇతనికి ఏదైనా పని ఉంటే చూసివ్వండి, పని చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు అని చెప్పి చిత్రవతి చెప్పడంతో, అలాగే అమ్మ, మీరు చెప్పిన తర్వాత పని ఇవ్వకుండా ఉంటామా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత హర్షవర్ధన్ వేణుగోపాల్తో, చూడు వేణుగోపాల్, ఈ రోజు నుండి నువ్వు ఇక్కడ తోటమాలి పని చేయాలి, మొక్కలకు ప్రతిరోజు కూడా నీళ్లు పోయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా వేణుగోపాల్, తప్పకుండా అయ్యగారు, ఒక్క మొక్కను కూడా వదిలిపెట్టను, పిచ్చి మొక్కలన్నీ కూడా పీకి పారేస్తాను అని చెప్పి రమాదేవి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వేణుగోపాల్ని చూసి రమాదేవి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. చిత్రావతి వెళ్తూ వెళ్తూ రమాదేవితో మాట్లాడుతూ, చూడు రమాదేవి, ఇక్కడున్నన్ని రోజులు వేణుగోపాల్ని ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి, ఒకవేళ నువ్వు తోక జాడిస్తే వేణుగోపాల్ నీ మొదటి భర్త అన్న విషయం హర్షవర్ధన్కి చెప్పేస్తాను అని చెప్పి చిత్రావతి బెదిరిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.